పట్టణంలోని పోచమ్మవాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని లక్ష్మీనగర్లో నివాసముంటున్న బాలసాని రాము, పోచమ్మవాడలో నివాసముంటున్న సంతపూరి సంతోష్ స్నేహితులు. రాము లక్ష్మీనగర్లో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. సంతోష్ గతంలో నీటిపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి సస్పెన్షన్కు గురయ్యాడు. శనివారం రాత్రి సంతోష్ రాముకు ఫోన్ చేశాడు. ఇద్దరూ సంతోష్ ఇంటికి వెళ్లారు. రాము భార్య లతాశ్రీ 2 రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళగా ఆదివారం నుంచి రాముకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సోమవారం ఇంటికి వచ్చి చూసేసరికి రాము లేకపోవడంతో పోలీసులకు వివరాలు తెలిపింది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. పోచమ్మవాడలో సంతోష్ ఉండే అద్దె ఇంటికి పోలీసులు వెళ్లి చూడగా రాము రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. రాము బైక్ పైనే సంతోష్ వెళ్ళినట్టుగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. లతాశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సిఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఈ హత్య ఒక్కరే చేశారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలువురిని వన్ టౌన్ పోలీసులు విచారించినట్లు తెలిసింది.